తక్కువ పెట్టుబడి, తరగని డిమాండ్, ప్రీమియం బ్రాండ్ సపోర్ట్ తో మిస్టర్ ఆప్టికల్స్ ఫ్రాంచైజీ మీకోసం. కాల్ మిస్టర్ ఆప్టికల్స్ టుడే. ఇక దర్శకుడుగా తొలి ప్రయత్నాలు ఎలా సఫలీకృతమైనాయి? యాక్చువల్గా నేను అస్సలు ప్రయత్నం చేసిందే లేదు, ఎప్పుడు ప్రయత్నం చేయాలి. అప్పుడు చేద్దాం అనుకున్నాను కానీ ఎవరికి చెప్పాలో ఎవరి దగ్గరికి వెళ్ళాలో ఏమీ తెలియదు. అలాగే పోసాని కృష్ణమురళి కూడా భలే ఎంకరేజ్ చేసేవాడు నన్ను. ఆహా సినిమాకి పెట్టింది తనే. తను కూడా అనేవాడు, నువ్వు డైరెక్టర్ అయిపోవాలయ్యా, నువ్వు బ్రహ్మాండమైన డైరెక్టర్ అవుతావు అనేవాడు తను కూడా. అప్పుడు శ్రీహరి ఒకరోజు ప్రసాద్ ల్యాబ్లో కనిపించి, అప్పటికి తను 3 or 4 సినిమాలు హీరోగా చేశాడు. పోలీసు, దేవా. యాక్చువల్గా ఫస్ట్ నన్ను సాంబయ్య సినిమాకే నన్ను అడిగారు. బెల్లంకొండ సురేష్ గారు ప్రొడ్యూసరు, దానికే అడిగారు. మళ్ళీ ఏమైందో అది మధ్యలో అది జరగలేదు. అంత ముందు ఏంటంటే మళ్ళీ ఒకసారి ప్రసాద్ ల్యాబ్లో కనిపించినప్పుడు శ్రీహరి అడిగాడు. శ్రీహరి మనకి చిన్న సినిమాల దగ్గర చేసేవాడు కదా. అప్పటి నుంచి మెడ్రాస్ నుంచే నేను తను అక్కడ రూమ్ తీసుకుని ఉన్నప్పుడు తన రూమ్కి నేను వెళ్ళేవాడిని, మా రూమ్కి తను వచ్చేవాడు. అలాగా ఉన్నప్పుడు తను ఒక రోజు అడిగాడు, దేవి నువ్వు పెద్ద హీరోలతోనే సినిమా చేస్తావా, లేకపోతే ఇప్పుడు నాలాంటి వాడితో చేస్తావా? అప్పుడు 3 or 4 సినిమాలు చేశాడు. అవును, హీరోగా చేస్తావా అని అడిగాడు. అదేంటి భయ అలా అన్నావు? నా సినిమాలో ఎవరు హీరో అయితే ఆ హీరోనే నాకు మెగాస్టార్ అన్నా. అవునా అన్నాడు. దాని తర్వాత ఒకరోజు ఫోన్ చేసి, నానకరామ్గూడలో సినిమా ఓపెనింగ్ ఉంది, నువ్వు రా, తప్పకుండా రా అని పిలిచాను. వెళ్ళాను, విష్ చేశాను. మామూలుగా వచ్చేస్తుంటే ప్రెస్ మీట్ జరుగుతోంది. శ్రీహరి గారు రమ్మంటున్నారని చెప్పి తీసుకెళ్లి ప్రెస్ మీట్లో కూర్చోబెట్టారు. నెక్స్ట్ నా డైరెక్టర్ దేవి అని చెప్పి గుర్తుందా? అప్పుడు మీరు అందరూ అని అనౌన్స్ చేశాడు. ఆ కథ ఏంటో తెలియదు, ఏమీ తెలియదు, ప్రొడ్యూసర్ ఎవరో తెలియదు, ఏమీ తెలియదు. అంతకుముందు ప్రసాద్ ల్యాబ్లో ఇది ఒక్కటే అడిగాడు. చిన్న డిస్కషన్ జరిగింది, దాని తర్వాత అంతే. అలాగా ఆ సినిమా జయకృష్ణ గారు ప్రొడ్యూసర్గా అది స్టార్ట్ అయింది. తర్వాత పోసాని కృష్ణమురళి కథ మాటలు, అది దాసన్న అని వచ్చింది. అదేమైందంటే అది ఇంకొక 15 రోజులు 14 రోజులు షూటింగ్ బ్యాలెన్స్ ఉందనగా ఆగిపోయింది. వాళ్ళిద్దరికి చిన్న క్లాష్లు వచ్చినాయి, జయకృష్ణ గారికి శ్రీహరికి. యాక్చువల్గా ఇద్దరు చాలా మంచి వాళ్ళు, ఇద్దరు బంగారాలు. వాళ్ళిద్దరికి ఒక చిన్న ఈగో క్లాష్ వచ్చింది, దానివల్ల ఆగిపోయింది. తర్వాత మళ్ళీ వాళ్ళు ఇద్దరు హ్యాపీగా కలిశారు, అంతా ఓకే. ఇది అయిపోయింది. ఇద్దరు నా గురించి బాధపడేవాళ్ళు. అట్లా అది అయిపోయిన తర్వాత సివి రెడ్డి గారు ప్రొడ్యూసర్, శ్రీకాంత్ హీరోగా. అప్పుడు ఆయన ఇంటికి వచ్చి తీసుకెళ్ళి సినిమా ఇచ్చారు నాకు. అవును, ఎందుకంటే ఇది ఎంత రషస్, చాలా బాగా చేశాడు అని చెప్పుకోవడం వల్ల పేరైతే బాగా వచ్చింది. ఇండస్ట్రీలో ఏంటంటే షూటింగ్ స్టార్ట్ అవగానే ఇవన్నీ స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. అవును, డైరెక్టర్ ఎలా చేస్తున్నాడు, ఎలా హ్యాండిల్ చేస్తున్నాడు, ఎలా ఫ్రెండ్లీగా ఉన్నాడా, ప్రొడ్యూసర్ ఫ్రెండ్లీగా ఉన్నాడా, హీరో ఫ్రెండ్లీగా ఉన్నాడా, బిహేవియర్ ఎలా ఉంది, యాటిట్యూడ్ ఎలా ఉంది, ఇవన్నీ స్ప్రెడ్ అవుతుంటాయి. తర్వాత సివి రెడ్డి లాంటి ఆయన పెద్ద సీనియర్ డైరెక్టర్ ప్రొడ్యూసర్, ఆయన ఎత్తుక్కుంటూ వచ్చి రావటం. అందులో శ్రీకాంత్ కూడా చెప్పుకోవాలండి. అంటే జమ్మస్లో అంటే ఎట్లా అంటే తను ఎంత ఇది అంటే, శ్రీకాంత్ నేను అసిస్టెంట్ డైరెక్టర్గా చేసేటప్పుడు పెళ్ళాన్ని చెప్తే వినాలి ఆ సినిమాలో యాక్ట్ చేశాడు. అవును, నువ్వే డైలాగ్ చెప్పాలి అని అనేవాడు అనమాట. నువ్వు చెప్పయ్యా, నువ్వు బాగా చెప్తావు, చెప్పయ్యా అనేవాడు. నేనే డైలాగ్ చెప్పేవాడిని. అప్పుడే నువ్వు మంచి డైరెక్టర్ అవుతావు భయ్యా, క్యారెక్టర్ భయ్యా, అది ఇది అని చెప్పేవాడు అనమాట. తను అప్పుడు ఫెయిల్యూర్స్లో ఉన్నాడండి. జనరల్గా ఒక ఫెయిల్యూర్స్లో ఉన్న హీరో ఇంకా మంచి బెటర్ డైరెక్టర్, సక్సెస్లో ఉన్న డైరెక్టర్ తోటి చేస్తే బాగుంటుంది అనుకుంటారు. కానీ తను దేవి పెట్టండి సార్, మంచి ఆప్షన్ సార్, అది ఇది అని చెప్పి సివి రెడ్డి గారికి చెప్పడం, అలా నన్ను తీసుకెళ్ళి సినిమా ఇచ్చారు. సో దట్ ఈస్ తొలి సినిమా ఆడుతూ పాడుతూ రిలీజ్ అయింది. అది బాగా ఆడింది. 100 రోజులు ఆడింది ఫస్ట్ సినిమా. అట్లా సునీల్ షూటింగ్ కూడా వచ్చాను. అవును, ఫిలిం సిటీలో. ఎక్కువ భాగం అక్కడ జరిగింది. ఎక్కువ భాగం అక్కడ జరిగింది. 100 days ఫిల్మ్, 100 days ఆడింది. ఫస్ట్ సినిమా 100 days పోస్టర్ కూడా చూసాం. తర్వాత ఏంటి జర్నీ? లీలామహల్ సెంటర్, అది కూడా 100 days ఆడింది. 100 days. వండర్ఫుల్ క్రైమ్ థ్రిల్లర్ అది. అవును, లీలామహల్ సెంటర్. అవును, బాగా ఆడింది. అది బాగా ఆడింది.
బాగా ఆడింది. బాగా అందరూ అంటే అస్సలు ఎక్స్పెక్ట్ చేయని సినిమా ఇంత ఆడిందని నాకు డిస్ట్రిబ్యూటర్లు ఫోన్లు చేసేవాళ్ళు. అది అసలు భలే ఆనందం కలిగించేది అనమాట. నాకు ఆడుతూ పడుతప్పుడు డిస్ట్రిబ్యూటర్లు ఫోన్ చేశారు, బాబా రూపాయికి రూపాయి వచ్చిందని చెప్పేవాళ్ళు. సేమ్ లీలామాల సెంటర్కి చెప్పేవారు. అసలు బ్లేడ్ బాబ్జీ అప్పుడైతే అసలు అందరూ డిస్ట్రిబ్యూటర్లు ఫోన్ చేశారండి. అందరు డిస్ట్రిబ్యూటర్లు ఫోన్ చేసి వరుసగా 2 బ్లేడ్ బాబ్జీ కూడా 100 days. మూడోది అది మూడో సినిమా, నాలుగో సినిమా అది. మధ్యలో ఒకటి పోయింది, అది పాండు. కొట్టింది దెబ్బ. అది కొట్టింది దెబ్బ. పాండు ఎవరు హీరో? జగపతి బాబు గారు. స్నేహ ఎంఎల్ కుమార్ చౌదరి గారు. అది దెబ్బ కొట్టింది. మళ్ళీ బ్లేడ్ బాబ్జీ మళ్ళీ 100 రోజులు ఆడింది. 100 రోజులు. మరి 100 రోజుల సినిమాలు పెట్టుకున్న తర్వాత ఎందుకు కెరీర్లో అనుకున్నంత ఊపు రాకపోవటం? యాక్చువల్గా దానికి కారణం నేనే, వేరే ఎవరు కాదు. ఇండస్ట్రీ నిజంగా చాలా అవకాశాలకు దారి చూపించింది నాకు. నేను అందిపుచ్చుకోలేకపోయా, నేను చేయలేకపోయా. దీనికి కారణం ఏంటి? కారణం అంటే నాకు కొంచెం ఫ్రీడమ్ అనేది కావాలి అని ఎప్పుడు ఉండేది డైరెక్టర్గా. అంటే ఒక అపోహ ఉండేదన్నమాట. అంటే పెద్ద హీరోలు దగ్గరికి వెళ్తే వాళ్ళే మొత్తం మనల్ని కమాండ్ చేస్తారు, ఇలా ఉండాలి అలా ఉండాలని, ఇలా చేయాలి అలా చేయాలని చెబుతారు అనేది ఎందుకో నాకు నేనే అనేసుకునేవాడిని ముందే. అందుకని నాకు కంఫర్ట్గా ఉన్న వాళ్ళతోనే చేయాలనుకునేవాడిని. ఏది ఒక పెద్ద డైరెక్టర్ అయిపోవాలి, పెద్ద హీరోలతో సినిమాలు చేయాలి అని అసలు అనుకునేవాడిని కాదు. ఏం లేదు అసలు లేదు. అవకాశాలు వచ్చినాయి. చెప్పు, ఎవరెవరిని రిజెక్ట్ చేసావు? ఎవరెవరితో వచ్చిన అవకాశాలు? మోహన్ బాబు గారి ఒకసారి ఏది ఆ సినిమా, అప్పుడు మన సినిమా ఏదో తర్వాత తీశారు కూడా అది మన గౌతమ్ రాజు గారు కాల్ చేసి, ఎడిటర్ గౌతమ్ రాజు గారు పెట్టించారు. తర్వాత శేషు గారు కూడా వచ్చారు. ఆయన అప్పుడు మోహన్ బాబు గారు డేట్లు చూసారు, బ్రహ్మానందం గారు, ఆయన కూడా వచ్చి చేయాలి అది ఇది అని అడిగారు. గౌతమ్ రాజు గారు అయితే 2-3 సార్లు ఫోన్ చేసి మీరు చేస్తే బాగుంటుంది అని చెప్పి, అంటే నాకు ఆల్రెడీ ఏం చెప్పారంటే ఆల్రెడీ మొత్తం స్క్రిప్ట్ రెడీగా ఉంది, నువ్వు వచ్చి డైరెక్ట్ చేయడమే అన్నారు. నాకేంటంటే పర్చూర్ బ్రదర్స్ చేశారు, అది పొలిటికల్ రోడీ అనేది తీసినట్టున్నారు. పొలిటికల్ రోడీ ఆ సినిమాకి అడిగారు. అడిగితే అది నేనేంటంటే మా పర్చూర్ బ్రదర్స్ పెద్ద రైటర్స్, ఇప్పుడు వాళ్ళు వెళ్ళి నేనేంటంటే నేను ఓన్ చేసుకోకుండా, నేను రాసుకోకుండా తీలేను. అదొక ప్రాబ్లము ఉండింది. మా గురువు గారి దగ్గర నుంచి వచ్చిందో ఏంటో తెలియదు. రైటర్ రాసింది ఉన్నప్పటికీ కూడా దాన్ని నేను మళ్ళీ రీరైట్ చేసుకుంటాను. రీరైట్ చేసుకుంటే నేను చేయగలను. అక్కడికి వెళ్తే మరి పెద్ద రైటర్స్ వాళ్ళన్నీ మార్చేస్తే బాగోదేమో, మళ్ళీ మోహన్ బాబు గారికి నచ్చదేమో, ఎందుకు వచ్చిందని చెప్పి తప్పించుకున్నారు. అలాగే మోహన్ బాబు గారిది 2-3 సార్లు పాండవులు మీద అప్పుడు కూడా అడిగారు ఆ సినిమా చేయమని. కోన వెంకట గారు తర్వాత బాలకృష్ణ గారు పిక్చరు, బాలకృష్ణ గారు అడ్వాన్స్ కూడా ఇచ్చారు నాకు, అది తర్వాత అది నేను వదిలిపెట్టలేదండి. అదే తర్వాత ఇంకా ప్రొడ్యూసరు వదిలేశారు. ఏది మిస్టర్ పెళ్ళికొడుకు ఫ్లాప్ తర్వాత, మిస్టర్ పెళ్ళికొడుకు ఫ్లాప్ అయిన తర్వాత మరి దాని కారణం అంటే మన సూపర్ గుడ్ ఫిలిమ్స్, సునీల్ హీరోగా ఆ సినిమా సూపర్ గుడ్ వాళ్ళది. ఆ సినిమా ఆడలేదండి. ఆ సినిమా టైం అప్పుడే నాకు అడ్వాన్స్ కూడా ఇచ్చారు. నేను వద్దన్నా కూడా ఇప్పుడు వద్దండి, నేను అడ్వాన్సులు తీసుకోవడానికి కూడా భయపడేవాడిని. ఎందుకంటే ఫస్ట్ పిక్చర్ అప్పుడే ఒక చిన్న అడ్వాన్స్ తీసుకున్నా, ఒకళ్ళు ఇచ్చారని. దానికోసం చాలా చిత్రహింస అనుభవించాను నేను. అది సినిమా తీరు మాదే నెక్స్ట్ అంటారు, మీరు ఎవరికి కమిట్ అవ్వకూడదు అంటారు, అర్ధరాత్రి ఫోన్ చేస్తారు, ఎప్పుడు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయాలి. ఏంట్రా నాయన ఈ గొడవ ఏంట్రా అని చెప్పి, పోనీ నేను రిటర్న్ ఇచ్చేస్తానండి అడ్వాన్స్, మీరు తీసుకోండి అంటే తీసుకోరు, నన్ను వేరే సినిమా చేయనివ్వరు. ఇట్లా ఒక టార్చర్ అనుభవించాను. ఆ భయంతో అడ్వాన్సులు తీసుకునేవాడిని కాదు ఎవరి దగ్గర. ఇప్పుడు యాక్చువల్గా మీకు మిస్టర్ పెళ్లి కొడుకు చేసే టైంకి 5 ప్రొడ్యూసర్స్ అడుగుతున్నారు సినిమాలు చేయమని. 5 ప్రొడ్యూసర్స్. అందులో ఒకళ్ళు అయితే మీరు అడ్వాన్స్ తీసుకోండి 1 year తర్వాత చేసినా నాకు ఓకే అన్నారు. తీసుకోలే, లేదండి చేస్తాను కానీ వద్దండి అని చెప్పి అట్లా మిస్ అయినాయి. అంటే నేను చెప్తున్నాను అది ఎవరి తప్పు కాదు, వాళ్ళ తప్పు అనేది ఎవరి తప్పు కాదు, అది కరెక్ట్గా ఏంటంటే నా తప్పే. నా తప్పే అనేది నాకు ఇప్పుడు తెలుసు.
ఇప్పుడు మొత్తం ఎన్ని సినిమాలు అయినాయి ఇప్పుడు? 7 సినిమాలు నేను డైరెక్ట్ చేసిన. బ్లేడ్ బాబ్జీ తర్వాత ఇది ఫస్ట్ శ్రీహరి సినిమా, తర్వాత రిలీజ్ అయింది అది. అది మొత్తం షూటింగ్ చేయలే. ఇప్పుడు అది ఎలా, ఇప్పుడు 1, 2, 3 సీన్లు చేసాం, 4, 5 చేయలే, 6, 7, 8, 9, 10, 11, 12, 13 వరకు చేసాం, మళ్ళీ 14 సీన్ చేయలే, మళ్ళీ 15, 16, 10 అట్లా చేస్తాం కదా. అంటే ఒక షెడ్యూల్ మొత్తం బ్యాలెన్స్ ఉండిపోయింది. అది రఘువరన్ విలన్ సినిమాలో, ఆ టైం గ్యాప్లో రఘువరన్ చనిపోయాడు, మల్లికార్జునరావు గారు చనిపోయాడు, ఆర్టిస్టులే లేరు కొంతమంది. ఇలా ఉన్నప్పుడు మీనా హీరోయిన్, తనకి ఏదో మ్యారేజ్ అయిపోయినట్టు ఏదో ఇట్లాంటి సిచ్యువేషన్స్ అన్నీ అలా వచ్చినాయి. ఇప్పుడు ఏదో రకంగా చేసి దీన్ని బయటికి పంపించాలన్నారు. ఎలా చేస్తాం అసలు? దానికి ఏదో నేనే రాసిచ్చాను డైలాగులు, ఏదో లింకులు పెట్టి వాళ్ళు చేసేసి ఏదో రిలీజ్ చేశారు. అది తర్వాత ఆ సినిమాకి డబ్బులు వచ్చినాయి. అతనికి నట్టి కుమార్ ఏదో నట్లు బోల్టులు బిగించి ఉంటాడు. నాకు డబ్బులు వచ్చినాయి అంటాడు ఆయన ఆ సినిమాకి. ఏది నిజం చెప్పాలంటే అందులో 14 రోజులు షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. అది ఏదో తిమ్మిని పంపించి చేస్తారు, ఏదో మొత్తానికి బిజినెస్ అదేదో చేసేసి చేశారనమాట. 7 సినిమాలు ఏమేంటి వరుస? ఇది దాసన్న, ఆడుతూ పాడుతూ, లీలా మహల్ సెంటర్, పాండు, బ్లేడ్ బాబ్జీ, కెవ్వు కేక, మిస్టర్ పెళ్లి కొడుకు. 7 సినిమాల తర్వాత డైరెక్టర్గా ఏం లేనట్టేనా దేవి? లేదు, 100% చేస్తాను. చేస్తావు? 100% చేస్తాను. చూడండి, వెరీ గుడ్. రెడీ అవుతున్నాయా ప్రణాళిక? అదే